రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ల నుంచి సీనియర్ ఐఏఎస్ల వరకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉంది. పోలీస్ శాఖలోని ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలిక బదిలీలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్న వారిని మార్చింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం పాలనపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు రెడీ అవుతుంది. ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కీలక స్థానాల్లో చాలా రోజుల నుంచి ఉన్న వారిని మార్చే అవకాశం ఉంది. పనితీరు ప్రతిపాదకన పలువురిపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలకు ముందు బదిలీ అయిన వారిని పాత ప్రాంతాలకు బదిలీ చేయడంతో పాటు శాఖపరంగా పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తోంది.